నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వారు సంబరాలు నిర్వహించారు. వేమిరెడ్డి ధర్మరాజు వంటి వారని, ప్రజలకు సేవ చేయాలని మంచి భావనతో రాజకీయాల్లోకి వచ్చారని మేకపాటి శాంతం అన్నారు. కాకర్ల సురేష్ కష్టపడే వ్యక్తిని, ఆయన ఉదయగిరిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. వారిద్దరిని గెలిపించుకోవాలని కోరారు. జగన్ తనకు న్యాయం చేయలేదని, ఎన్నెన్నో కష్టాలు పెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలంతా ఇప్పుడు టీడీపీలో ఉన్నారన్నారు. టీడీపీ గెలుపు తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఎలాగంటే వైసీపీలో ఉన్నప్పుడు చాలా కష్టపడి పనిచేశా నేను. శేఖర్ రెడ్డి గారు కూడా వారించేవారు, ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వని. కానీ కష్టపడటం నా నైజం సార్. అందుకే నేను మనకిచ్చిన పని ఏదైనా సరే నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి. అక్కడ నిజాయితీగా పనిచేశాను కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు గుర్తించారు నన్ను. కాబట్టి ఈ పోస్ట్ ఇచ్చారు. నాకు తెలియని కూడా తెలియదండి, తెలియకుండా నిర్ణయించారు. కానీ నాకు ఈ పోస్ట్ రావాలని, ఈ పదవి ఇవ్వాలని కోరింది ఎవరంటే గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారు. థ్యాంక్ యూ సార్. మీరు అందుబాటులో లేరు మాకు, కానీ మీరు మళ్ళీ వస్తారు. నాకు మాట ఇచ్చారు మీరు వస్తారని. అందరం కలిసి పనిచేస్తామని మనం నిర్ణయించుకున్నాం. అదే మెసేజ్ నేను ఇప్పుడు అందిస్తున్నాను. కాబట్టి శాంతమ్మకు ఒక పోస్ట్ కావాలి. నేను అడిగింది ఒకటే, ఒక మైక్ నాకు కావాలి. నేను చాలా అన్యాయం అయిపోయినా అన్నయ్య అందరికీ చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం నా గుండెలోనే ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారనుకున్నా. వేరే ఏ పదవులు ఆశించి నేను రాలేదు. నాకు ఒక బిడ్డ ఉందన్న, ఆడపిల్ల. ఆ బాబుకి న్యాయం చేయడం అని అడిగితే రాజమోహన్ రెడ్డి వాళ్ళందరూ, రాజారెడ్డి గారిని అందరూ కూడా కలిసి గోటుతో పోయే ఈ చిన్న విషయాన్ని